కర్ణాటకలోనే మొత్తం మన ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి గోకర్ణ మురుదేశ్వర టెంపుల్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి. సముద్రం చివరన శివాలయం టెంపుల్ ఉంటుంది, మురుదేశ్వర టెంపుల్. చాలా ఫేమస్ ఇదైతే మాత్రం. ఇక్కడ మనం చూడొచ్చు చిన్న టోల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ కారుకి అయితే 40 రూపీస్, పెద్ద టెంపో మినీ బస్ వస్తే 100 రూపీస్. ఫైనల్లీ మనం గోకర్ణ దగ్గరలో ఉన్నటువంటి మురుదేశ్వర టెంపుల్కి వచ్చాము, శివాలయం. అయితే ఈ టెంపుల్కి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ టెంపుల్ నాకు ఒకరు సజెస్ట్ చేశారన్నమాట. నాకు బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఈ దగ్గరలో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, సముద్రం పక్కనే శివాలయం ప్లస్ 20 అంతస్తుల గుడి బాగుంటుందని చెప్పారు. చెప్పిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఈ టెంపుల్ చూస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మనకి కర్ణాటక స్టేట్లోని గోకర్ణ ఏరియాలో, గోకర్ణ కరెక్ట్గా 40 కిలోమీటర్స్ నుంచి ఇలా మనకి మంగళూరు వెళ్ళే హైవేలో మనకి ఇక్కడ మురుదేశ్వర టెంపుల్ అని ఉంటుంది అన్నమాట. ఇంట్లో పైకి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. క్యూ లైన్ ఎక్కువగా ఉందన్నమాట. పైకి కూడా వెళ్ళి చూడొచ్చు అంట. చూద్దాం, మనకి టైం ఉంటే వీలైతే చూద్దాం. పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలు. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. సరే, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనకి శివుడి విగ్రహం. చిన్ని పాప. టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా గట్టిగా బలంగా ఉంది. చూడడానికి మాత్రం చాలా పురాతనది అనుకుంటా. ఇలా చూసారా, మొత్తం అంతా కూడా సముద్రం, అరేబియన్ సముద్రం. బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇలా సముద్రం పక్కనే టెంపుల్ అంటే మాత్రం చాలా బాగుంది. ఇది గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. మరి లోపల వీడియోగ్రఫీ అనుమతి ఉందో తెలీదు. గుడి చుట్టూరు ప్రాంగణం. ఇది పైన శివలింగం ఉండే పైన ఇది ఒక వ్యూ మాట. చాలా బాగుంది. అక్కడ చూసారా, జగన్నాథ రథ చక్రాలు. ఇటు సైడ్ సముద్రం, గోపురం, అటు సైడ్ కూడా సముద్రం ఉంది మొత్తం. నందీశ్వరుడు, శివుడు.
ఫైనల్లీ పైకైతే వచ్చేసాము. పైన కూడా శివలింగం కింద కూడా మనకి మందిరం లాగా కట్టారు. చూడొచ్చు మనకి లోపలికి ఎంట్రీ అన్నమాట. శ్రీ సుందర రామేశ్వర. భూ కైలాస కేవ్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాము. శివుని విగ్రహం కింద ఈ ప్రదేశానికి ఈ పేరు ఎలా వచ్చిందో, ఏం జరిగిందో మొత్తం అంతా కూడా విగ్రహాల ద్వారా చూపిస్తున్నారు. చక్కగా మ్యూజిక్ ప్లే అవుతుంది అంతా. రావణ బ్రహ్మ, విష్ణుమూర్తి, లోపలికి వచ్చాము. భూ కైలాస్ కేవ్స్ లోపలికి వచ్చాము. 20 రూపాయలు ఎంట్రీ టికెట్. ఏంటంటే మనకి చక్కగా మన చరిత్రని చెప్పే విధంగా ఇలా విగ్రహాల రూపంలో పెట్టారన్నమాట. చూడొచ్చు మనం రావణ బ్రహ్మ వస్తున్నట్టుగా పైకి. చాలా బాగుంది, వర్త్ అనిపించింది. మనకి శివుని బొమ్మ విగ్రహం కింద ఉందన్నమాట ఈ ప్లేస్ అనేది. శివుడు, రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ వెళ్తూ ఉండగా మధ్యలో ఆడలో వచ్చిన తలలో రావణుడు ఘోర తపస్సు. శివుని అనుగ్రహం కోసం తన తనలే నరుపుకున్నటువంటి దృశ్యం. ప్రత్యక్షమైన శివుడు రాజుల వారు జరుగుతున్న అన్యాయాన్ని వినాయకుడికి విగ్రహించి ద్వారా విన్నపించినప్పుడు ఆయన ఒక బాలుడిగా మారి వచ్చినటువంటి దృశ్యం రాబోతుంది. ఇదిగోండి, ఇదే ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నటువంటి రావణాసురుడిని మధ్యలో అడ్డగించి సంధ్యావందనం టైం అవుతుంది కాబట్టి శివునికి పూజ చేయాలనే సమయంలో విగ్రహం కింద పెడితే శివుడు చెప్పారు కాబట్టి విగ్రహం కింద పెడితే అక్కడే భూస్థాపనం అయిపోతుంది కాబట్టి తర్వాత దాన్ని ఎవరు ఎత్తలేరని శివుడు చెప్పిన మాటని గుర్తుంచుకొని ఈ యొక్క బాలుడికి సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు కూడా చేతిలో పట్టుకోమని ఉంచమంటే అప్పుడు ఆ బాలుడు నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను రావణ 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 అని, నువ్వు రాకపోతే ఆ శివలింగాన్ని కింద పెట్టేస్తాను, నా వల్ల కాదని చెప్పి వినాయకుడే బాలుడిగా మారుతున్నప్పుడు ఇలా కింద పెట్టే సమయంలో రావణ బ్రహ్మ వద్దన్నా సరే మన వినాయకుడు వారు చేయాల్సిన కార్యాన్ని ఇలా కింద పెట్టి నిర్వర్తించారు. శివలింగం భూస్థాపితం అయిపోయింది. ఆ తర్వాత తనని కొట్టడానికి రావణ బ్రహ్మ ఎంతగానో ప్రయత్నించినా సరే ఆయన వినాయకుడు కాబట్టి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆ శివలింగాన్ని పైకి తీయడానికి రావణ బ్రహ్మ ఎంతగానో ఘోర ప్రయత్నం చేసినా సరే అదంతా విఫలమయ్యి బృహదేశ్వర, విద్యేశ్వర, ధారేశ్వర, సజ్జేశ్వర, గోకర్ణ ఇలా మనకి అలా ఈ 5 చోట్ల కూడా 5 భాగాలుగా పడి ఇలా ఏర్పడడం జరిగింది. అయితే ఆత్మలింగం మాత్రం గోకర్ణలో మహాబలీశ్వర టెంపుల్లో మాత్రం ఉంటుంది. ఆ టెంపుల్ వచ్చి మనకి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అక్కడ మనం ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఫైనల్ చూసాము. చక్కగా ఈ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇక్కడ ఆత్మలింగం కోసం జరిగిన ఒక విషయాన్ని భూ కైలాస రూపంలో మనం మూవీలో చూసాము. దాన్ని ఇక్కడ బొమ్మల ద్వారా మనకు తెలియపరిచారు. చాలా బాగా అనిపించింది. ఈ యొక్క బొమ్మల స్ట్రక్చర్ కానీ ఆ యొక్క స్టోరీని వాళ్ళు బొమ్మల ద్వారా చెప్పడం విధానం కానీ అంతా బాగా అనిపించింది. ఒక గొప్ప విషయాన్ని మనం సినిమాలో చూసి ఉన్నాం. భూ కైలాస సినిమాలో అదే స్టోరీని ఇక్కడ బొమ్మల రూపంలో మనకి పెట్టడం జరిగింది.
తర్వాత ఇది ఎండ్ అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాం. ఇది బయట అవుట్ సైడ్, పైన మనకి శివలింగం కనిపిస్తుంది చూడండి. ఈ కింద మనం ఇప్పుడు వెళ్ళినటువంటి దృశ్యం జరిగినటువంటి ప్రదేశం. కట్టడాలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, అన్ని పురాతనమైన కట్టడాలు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్లో మనం ఇలా చూస్తుంటే మాత్రం మంచి టెంపుల్కి విజిట్ చేసే ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఎక్సలెంట్. దర్శనం అయితే కంప్లీట్ అయింది, ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. అయితే ఈ యొక్క టెంపుల్లో మనకి బాగా అనిపించింది ఏంటంటే, ఇంత ఫేమస్ అవ్వడం గల కారణం ఏంటంటే, ఆత్మలింగంలోని 5 భాగాలు పడిన చోట్లో ఇదొక చోటు మాట. అందులో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శివుని విగ్రహం, అలాగే 20 అంతస్తుల గోపురంలో లిఫ్ట్ ఉండడం ఒక స్పెషాలిటీ. ఇవన్నీ కూడా ఈ యొక్క మురుదేశ్వర టెంపుల్లో ఉన్న ఫేమస్ కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి, ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కండి. నూట 23 అడుగులు ఎత్తున్నటువంటి శివుని విగ్రహం, 20 అంతస్తుల గోపురం ఉన్నటువంటి పెద్ద గోపురం, పక్కనే సముద్రం.